హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ. మకర రాశి వారికి విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ రాశి వారికి ఈ సంవత్సరము 8 ఆదాయము, 14 ఖర్చు, 4 రాజ్యపూజ్యము, 5 అవమానము. ఈ మకర రాశి వారికి చాలా పెద్ద రిలీఫ్ ఏంటి అంటే, ఈ ఉగాది రోజు నుండి ఏలినాడు శని ముగుస్తుంది. శనైశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలో ప్రవేశించి సంచారం చేస్తున్నాడు. ఈ 7.5 సంవత్సరాల పాటు ఏలినాడు శని వల్ల పడ్డటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి శని మంచి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి కాలము. మే 15 వరకు గురువు 5వ స్థానంలో మంచి సంచారంలో ఉంటాడు. కాబట్టి మే 15 వరకు చాలా బ్రహ్మాండంగా కలిసి వచ్చే కాలము. శనైశ్వరుడు 3వ స్థాన సంచారం వల్ల స్త్రీ భోగంచ మనస్సౌఖ్యం, బుద్ధి యత్నాది సిద్ధికృతు, స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం, రవిపుత్రే తృతీయగే అంటుంది శాస్త్రము. స్త్రీ భోగంచ అంటే ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి. శనైశ్వరుడు అనుకూలిస్తాడు. ఏవైతే మకర రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ప్రమోషన్ గురించి ఆలోచిస్తున్నారో, ఒక గృహాన్ని కొనాలనుకున్నారో, ఒక వాహనాన్ని కొనాలనుకున్నారో, అవన్నీ కూడా ఇప్పుడు ఫలించేటువంటి కాలము. మనస్సౌఖ్యం, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటిదాకా నెరవేరిన సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి మనస్సుకు హాయిగా ఉంటుంది. బుద్ధి యత్నాది సిద్ధికృతం, మీ మనసులో ఏదైతే ఆలోచిస్తారో, ఏ సంకల్పం చేస్తారో అవన్నీ కూడా సిద్ధించేటువంటి కాలము. స్వస్థానం ప్రాప్తి ఆరోగ్యం, ఎవరైనా ఇప్పటిదాకా ఏదైనా స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అటువంటి అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. ఉద్యోగస్తులు కనుక అయినట్లుంటే వారికి కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నట్టుంటే వారికి కోరుకున్నటువంటి ప్రదేశానికి బదిలీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. శుభకార్యాల గురించి చర్చించేటువంటి చర్చలు సఫలమవుతాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కలిసి వస్తాయి. నూతనంగా కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. అటువంటి ఆలోచనలు కూడా కలిసి వస్తాయి. వ్యాపార ఉద్యోగ వ్యవహారాలు ఉండేవారికి ఉన్నత స్థితి లభిస్తుంది. అంటే ఉద్యోగాలు ఉండేవారికి ప్రమోషన్స్, హైక్స్ బాగా కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి బాగా లబ్ధి చేకూరుతుంది. కొత్త బ్రాంచులు ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మీకు ఇప్పటివరకు ఉన్నటువంటి రుణభారాన్ని తగ్గించుకుంటారు. భూ లావాదేవీలు కలిసి వస్తాయి. అయితే జూన్ తర్వాత నుంచి ఈ జూదము, స్పెక్యులేషన్ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటిలో జాగ్రత్తగా ఉండాలి. నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా పనిచేస్తారు. కొత్త ప్రణాళికలు ఉంటాయి కాబట్టి ఎక్కువ శ్రమ పడతారు. అందువల్ల ఆ సమయానికి నిద్ర ఉండదు. అటువంటి నిద్రాభంగం లేకుండా చూసుకోవాలి. నిద్రాభంగం కనుక కలిగినట్లుంటే అకాల భోజనం ఉంటుంది. అందువల్ల మళ్ళీ ఆరోగ్య భంగం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని అలాగే చేసేటువంటి ఈ అధిక శ్రమ ఒత్తిడిని సరిగ్గా సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఆనందంగా ఉంది కదా అని కొన్ని అనుచిత కార్యాల మీద మనస్సు మరలుతుంది. అలా మరలకుండా బుద్ధిని ఉపయోగించి మనసును కంట్రోల్ పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికైతే కోర్టు కేసులలో వ్యాజ్యాలు ఉంటాయో, కోర్టు కేసులు ఉంటాయో అటువంటి కోర్టు కేసులు తొందరగా తేలవు, ఆలస్యం అవుతుంది. ఇంకా వేచి చూడాలి. ఆగస్టు తర్వాత ఆర్థికంగా పుంజుకుంటారు. అంటే ఎవరైతే ఆర్థికంగా సరిగ్గా ఉండరో అటువంటి వారికి ఆగస్టు తర్వాత ఆర్థికంగా బాగా కలిసి వచ్చేటువంటి కాలము. ఒక్కొక్కసారి ఇతరుల మీద అక్కసు, ఈర్ష్య పెరుగుతుంది. వారిపైన వ్యతిరేక విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. భోజనం విషయంలో కానీ, విహార విషయాల్లో కానీ, నిద్రా సౌఖ్యంలో కానీ ఉల్లాసంగా బ్రహ్మాండంగా ఉంది అనిపించినా సరే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలి. గతంలో ఏలినాడు శనిలో అనేక ఇబ్బందులు పడ్డారు. అటువంటి ఇబ్బందుల నుండి అనేక కొత్త పాఠాలు ఇప్పుడు నేర్చుకున్నారు. శనైశ్వరుడు మకర రాశి వారికి, కుంభరాశి వారికి పెద్దగా హాని చేసేవాడు కాదు. కాబట్టి మిగతా రాశుల వారితో పోల్చినప్పుడు ఏలినాడు శని ఈ మకర కుంభరాశుల వారిని పెద్దగా ఇబ్బంది పెట్టడం, మకర రాశి వారిని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. అంతగా లేకపోయినా కొంత ఇబ్బంది, అనుకున్న సమయానికి పనులు కాకపోవడము, మన సంకల్పాలు నెరవేరకపోవడం వల్ల కొద్దిగా నిరాశ, అనిశ్చితి, చీకాకు ఉంటుంది. అవన్నీ కూడా తొలగిపోయి
ఈ సంవత్సరము మకర రాశి వారికి చాలా బ్రహ్మాండంగా బాగా కలిసి వచ్చే కాలము. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి కార్యాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అనేక ప్రణాళికలు వేసుకుంటారు, అనేక కార్యాలు చేపడతారు, అనేక ఆలోచనలు ఉంటాయి. ఒకేసారి అన్నీ కనుక ఆచరణలో పెడితే ఏది ముందుకు పోవాలి, ఏది వెనక ఉండాలి అర్థం కాని పరిస్థితి. కాబట్టి జాగ్రత్తగా ప్రియారిటీ చేసుకొని ఆ సంకల్పాలు కనుక నెరవేర్చుకుంటే మంచిగా బాగా కలిసి వచ్చే కాలము. శని బాగా అనుగ్రహిస్తాడు. ఇప్పుడే కాదు, 2026 మొత్తము, 27 మొత్తము, 28 ఫిబ్రవరి 18వ తేదీ వరకు ఈ మకర రాశి వారికి శని చాలా అనుకూలంగా ఉంటాడు. కాబట్టి మీరు ఇప్పుడు వేసే ప్రణాళికలు ఈ 3 సంవత్సరాల పాటు కూడా కొనసాగుతూ ఉంటాయి. మంచి అభివృద్ధి జరుగుతుంది. వచ్చే సంవత్సరం మళ్ళీ గురుబలం బాగా ఉంటుంది కాబట్టి బాగా కలిసి వచ్చే కాలము. మొత్తం మీద చూస్తే ఈ సంవత్సరము ఈ 12 రాశుల్లో చాలా బ్రహ్మాండంగా మంచి ఫలితాలు వస్తున్నాయి అని చెప్పుకోదగ్గ రాశిలో మకర రాశి కూడా ఒకటి అని చెప్పక తప్పదు. కుంభరాశి వారికి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. వీరికి 8 ఆదాయము, 14 ఖర్చు, 7 రాజ్యపూజ్యము, 5 అవమానము. ఈ సంవత్సరము గురుగ్రహము చాలా బాగా అనుకూలంగా ఉన్నటువంటి 5 రాశుల్లో కుంభరాశి ఒకటి. మే 15వ తేదీ నుంచి గురువు మిథునంలో ప్రవేశించడం వల్ల కుంభరాశి వారికి 5వ స్థానంలో గురు సంచారం జరుగుతుంది. అందువల్ల అర్ధలాభం, సదైశ్వర్యం, స్వకర్మరతిహర్షితం, సదా స్వజన సౌఖ్యంచ పంచమస్తే భవేద్గురౌ అంటుంది శాస్త్రము. ఇదే సమయంలో కుంభరాశి వారికి మీనంలో శని సంచారం ఉగాది నుంచి ప్రారంభం కావడం వల్ల 3వ భాగము ఏలినాడు శని ప్రారంభమవుతుంది. అయితే గురువు 5వ స్థాన సంచారం అర్ధలాభం అంటే అనుకున్న పనులు అన్నిటిలో కూడా విజయాన్ని సాధిస్తారు, లాభాన్ని గడిస్తారు. తదైశ్వర్యం, అందువల్ల ఐశ్వర్యం కలుగుతుందని మిగులు ఉంటుంది అనేటువంటిది. స్వకర్మ రతిహర్షితం, వృత్తి పనులలో ఉండేవారు, వ్యాపారాలు ఉండేవారు ఎవరైనా సరే వారికి బాగా కలిసి వచ్చేటువంటి కాలము. సదా స్వజన సౌఖ్యంచ పంచమస్తే భవేత్ గురౌ, ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. అలాగే గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. వాహన యోగం ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి మంచి కోరుకున్నటువంటి ప్రదేశాల్లో అడ్మిషన్స్ లభిస్తాయి. ఉద్యోగానికి ప్రయత్నం చేసే వారికి ఉద్యోగ లాభం కూడా కలుగుతుంది. వివాహం కోసం వేచి చూసేవారికి వివాహ యోగము. ఇప్పటి వరకు గత సంవత్సరంలో గురువు 4వ స్థానంలో సంచారం వల్ల పెద్దగా శుభ ఫలితాన్ని ఇవ్వలేదు. ఒకవైపు చూస్తే జన్మశని సంచారం నడుస్తుంది. కానీ ఇప్పుడు గురుబలం వల్ల యువతీ యువకులకు వివాహ యోగము. ఎవరైతే కుంభరాశి వారు ఉంటారో వారి సంతానానికి కూడా వివాహ యోగము. వారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు అని ముందే మనము చెప్పుకున్నాము. 3వ భాగం ఏలినాడు శని ప్రభావము కుంభరాశి మీద ఎక్కువగా ఉండదు. కుంభానికి శని అధిపతి, శనైశ్వరుడు, ఆయన ఇల్లు కాబట్టి తన ఇంటి వారికి ఆయన ఎక్కువగా ఇబ్బంది పెట్టడు. 2 భాగాలు పూర్తయ్యాయి. చివరి భాగంలో శనైశ్వరుడు మంచి చేస్తాడు అనేటువంటి ఈ సామెత నానుడి కూడా ఉంది. అనుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి. ప్రయాణాల్లో విజయాన్ని పొందుతారు. నూతనంగా వేసేటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి. ప్రణాళికలు లాభిస్తాయి. అయితే సాహస ప్రయత్నాలు చేసే మాత్రం ఇబ్బంది పడతారు కాబట్టి సాహసాలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నమాట నిలబెట్టుకున్న పరిస్థితి కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి మాటలు ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్య కార్యాల్లో విజయాలు సాధిస్తారు. శుభకార్యాల వల్ల అధిక వ్యయాన్ని చేస్తారు. అందువల్ల ఆర్థిక సంకట స్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. అంతర్గతంగా కొన్ని విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. జూలై నుంచి ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. కొందరి విషయాల్లో సంతానంతో శత్రుత్వము ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. వివాహము చేసుకున్నటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ యోగము. భూ లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా ఆలస్యంగా నెరవేరుతాయి. అనుకుంటారు, ఒక ప్రణాళిక వేస్తారు, కానీ సమయానికి కాదు.
ఆలస్యంగా ఆ భూ లావాదేవీలు పూర్తవుతాయి. ఏదైనా కొనుగోలు విషయం ఉంటే అటువంటి కొనుగోళ్లు కూడా ఆలస్యం అవుతాయి. కొన్ని విషయాల్లో రాజీ పడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. నౌక, క్రీడ, న్యాయ, విద్య, వైద్య రంగాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఈ సంవత్సరం కనిపిస్తుంది. అంతర్గతంగా రహస్య రంగాల్లో ఉద్యోగాలు చేసేవారికి కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. గౌరవ ప్రతిష్టలు కాపాడుకోవాలి. కోర్టు కేసులు ఉండే వారికి తొందరగా ఆ కేసులు పూర్తి కాకపోవచ్చు. ఎక్కువగా వాయిదాలు పడేటువంటి అవకాశం ఉంది. మీకు ఎవరైనా వాగ్దానం చేస్తే అటువంటి వాగ్దానం కూడా వారు త్వరగా నెరవేరుతారు, ఆలస్యంగా నెరవేరుస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. పుణ్య కార్యాలయందు ధనాన్ని వెచ్చిస్తారు. ఒక్కొక్కసారి మనసులో అధర్మ కార్యాల వైపు ఆలోచన వస్తుంది. ఈ గురుబలం బాగుండడం వల్ల ఎక్కువ ప్రణాళికలు వేస్తారు, ఎక్కువ ఆలోచన చేస్తారు, ఏదో చేయాలనుకుంటారు. అందువల్ల సమయానికి ఆహారము, సమయానికి నిద్ర పోకుండా ఉంటారు. అందువల్ల ఆరోగ్య భంగం జరుగుతుంది. ఎటువంటి ప్రణాళిక వేసినా, ఎటువంటి కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి ప్రయత్నించినా సరే సమయానికి భోజనము, సమయానికి నిద్ర మాత్రము ఉండేట్టు చూసుకోవాలి. లేకపోతే ఆరోగ్యము దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద చూసినప్పుడు ఈ సంవత్సరము గత సంవత్సరం కంటే కుంభరాశి వారికి అన్ని రంగాలు ఉండేవారికి అన్ని విషయాల్లో బాగా కలిసి వచ్చేటువంటి కాలము. మీనరాశి వారికి విశ్వ ఆవసునామ సంవత్సర శుభాకాంక్షలు. వీరికి ఈ సంవత్సరము 5 ఆదాయము, 5 ఖర్చు, 3 రాజ్యపూజ్యము, 1 అవమానము. మే 15 వరకు 3వ స్థానంలో గురు సంచారము. మే 15 తర్వాత మిథున రాశిలో 4వ స్థానంలో గురు సంచారం జరుగుతుంది. ఇది 3వ స్థానమైన అటు 4వ స్థానమైన గురు సంచారము పెద్దగా శుభ ఫలితాలను ఇచ్చే స్థితిలో లేడు. కానీ మీనరాశి వారి గురువు అధిపతి కాబట్టి అటు చెడు ఫలితాలు కూడా ఇవ్వడు. అతను శుభాశుభ మిశ్రమైన ఫలితాలు ఇస్తాడు. ఇక రెండవ విషయము, ఉగాది నుండి మీనరాశిలో శని సంచారం ప్రారంభం కావడం వల్ల మీనరాశి వారికి 2వ భాగము ఏలినాడు శని ప్రారంభమవుతుంది. అందువల్ల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మీనరాశి వారికి వివాహ విషయాల్లో శుభ సూచనలు ఉన్నాయి. వివాహాలు నిశ్చయమైనటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ప్రయాణాల్లో విజయం సాధిస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. పెద్దల ఆశీస్సులు బాగుంటాయి. మనసుకి ఎటువంటి చింత ఉండదు. మనసు సౌఖ్యం ఉంటుంది. శనైశ్వరుడు ఎక్కువగా కష్టపెడతాడు. ఎందుకు? అభివృద్ధి చెందడానికి. అందువల్ల నూతనమైనటువంటి ప్రణాళికలు, ఆలోచనలు కార్యరూపం తరుస్తాయి. అందువల్ల ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. ఆ శ్రమ వల్ల మానసిక చింత వస్తుంది. ఒక్కోసారి విసిగి వస్తుంది. కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా కొన్ని విషయాల్లో ఎదుర్కోవలసి రావచ్చు. అందువల్ల అనవసరంగా కొంత ధనం ఖర్చు అవుతుంది. తద్వారా ఆదాయం తగ్గిపోతుంది. అయితే జూన్ నుంచి కొద్దిగా కలిసి వచ్చే కాలము. ఆర్థికంగా బాగా ఉంటుంది. శుభకార్యాలు జూన్ తర్వాత ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారము, ఉద్యోగము చేసేవారికి చాలా ఆనందంగా ఉంటుంది. అంటే వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. కొన్ని ఆడంబరాలకి అనవసరంగా ధనాన్ని వ్యయం చేస్తారు. ఎట్లా వ్యయం చేస్తారంటే మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెడతారు. మళ్ళీ మనం చేస్తామా అని. ఏమిటి శుభకార్యాలు? మీనరాశి వారు అబ్బాయి అయినా అమ్మాయి అయినా వారి వివాహము, లేదా వారి సంతానం వివాహము, లేదా గృహ కొనుగోలు. అటువంటి గృహం కొనుగోలు చేసినప్పుడు ఒకేసారి కదా అనేటువంటి దృష్టితోటి ఎక్కువగా రుణాన్ని చేసి ఎక్కువగా అనుకున్న దానికంటే, అనుకున్న అంచనా కంటే ఎక్కువగా ఖర్చు పెడతారు. అందువల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. కొన్ని అంచనాలు వేసుకుంటారు. అటువంటి అంచనాలు యథాతథంగా ప్రతిఫలిస్తాయి. ఎటువంటి తారుమారయ్యేటువంటి పరిస్థితి లేదు. మీరు చేసినటువంటి కొన్ని కార్యాల వల్ల వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయం కూడా బాగా కలిసి వచ్చేటువంటి కాలము. కానీ ఒక్కోసారి అనుకోకుండా 2-3 నిర్ణయాల్లో ఒక నిర్ణయం తీసుకుంటారు, మిగతాది పక్కకు పెడతారు. కానీ ఈ నిర్ణయం బాగా కలిసి వచ్చింది కదా, ఇంకో నిర్ణయం తీసుకునే బాగుండేది అనేటువంటి మానసిక సంఘర్షణ కూడా ఏర్పడుతుంది. స్త్రీల విషయంలో వస్తే కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.
బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకి వారు కోరుకున్నటువంటి స్థలాల్లో వారు కోరుకున్నటువంటి బ్రాంచ్లలో అడ్మిషన్స్ లభిస్తాయి. మొత్తం మీద చూసినప్పుడు మీనరాశి వారికి గురువు 3వ స్థానము 4వ స్థాన సంచారము, శనైశ్వరుడు జన్మ సంచారము అయినా సరే గురు శనులు శత్రువులు కారు, సములు. కాబట్టి ఈ మీనరాశి వారికి శని జన్మస్థానములు ఉన్నా సరే పెద్దగా ఇబ్బంది పెట్టడు. అయితే ఏ విధంగా ఇబ్బంది పెడతాడు? డెవలప్మెంట్ కావడానికి ఇబ్బంది పెడతాడు. శని కర్మకారకుడు, అంటే మనం చేసే కర్మ దానివల్ల అభివృద్ధి పొందాలి. అంటే ఊరికే ఇంట్లో పడుకుంటే ఏముంటుంది? ఏమి ఉండదు, అభివృద్ధి ఉండదు. కాబట్టి అటువంటి కష్టాన్ని కలిగించి ఆ జాతకుడిని, ఆ వ్యక్తిని ముందుకు సాగేటట్లుగా ప్రయత్నం చేయిస్తాడు. అందువల్ల మనకి ఇబ్బందులు కష్టాలు వస్తాయి. ఏదో ఏలినాటిని కష్టపెట్టాడు అనుకుంటాము. ఇవాళ కష్టమే కదా రేపటికి మనకు సుఖం అనేటువంటిది. అటువంటి రేపటి సుఖానికై ఈరోజు కష్టింపచేసేవాడు, ఇబ్బంది పెట్టేవాడు శనైశ్వరుడు. అంతే తప్ప అతను ఏదో చాలా ఇబ్బంది పెట్టి మనసుకు గాయాలు చేస్తాడు, ఇబ్బంది పెడతాడు అనేటువంటిది కాదు. మీనరాశి వారికి గురువు అధిపతి కాబట్టి ఆ గురువు ఏ స్థానంలో ఉన్నా సరే మీనరాశి వారికి అనుకూలంగానే ఫలితాలు ఇస్తాడు. అంతే తప్ప 3వ స్థానంలో ఉన్నాడు, 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి సరైన ఫలితాలు ఇవ్వడు, మంచి స్థానంలో ఉండే ఫలితాలు ఇస్తారు అనేది ఉండదు. ఎవరైనా సరే తన ఇంటి వారికి ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. ఆ విధంగా గురుగ్రహం ఎక్కడున్నా సరే మీనరాశి వారికి కాకపోతే బ్రహ్మాండంగా కలిసి రాకపోవచ్చు, కానీ ఆటంకాలు మాత్రము కలగవు. కాబట్టి ఒక విధంగా చూస్తే ఈ సంవత్సరము మీనరాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఆదాయం 5, ఖర్చు 5 అన్నారు కాబట్టి సమానంగా ఉంటుంది. అదే సమయంలో రాజ్యపూజ్యము 3, అవమానం 1. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. మెచ్చుకునేవారు 3 ఉన్నారు, అవమానం 1 ఉంది. అంటే ఎక్కువ మంది మిమ్మల్ని బాగా ఉంది, మంచిగా ఉన్నారు, బాగా చేస్తున్నారని పొగిడేవారే. అక్కడ అర్థమైపోతుంది ఎలా ఉంది అనేది. గ్రహ సంచారం ఎలా ఉన్నా సరే వారు మంచి ఫలితాలను ఇస్తారు అనేటువంటి మనకి ఇక్కడ ఈ సంవత్సరంలో మీనరాశి వారికి తెలుస్తుంది. ఒక ముఖ్య విషయం ఏమిటి అంటే మనందరికీ కూడా ఒక వ్యక్తిగత జాతకం ఉంటుంది. ఆ జాతకం ప్రకారం ఎవరికి వారికి ఒక దశ, ఒక అంతర్దశ నడుస్తుంది, ఒక జాతక చక్రం ఉంటుంది, ఆ ఫలితాలు ఉంటాయి. కాబట్టి వ్యక్తిగత ఫలితాలు కూడా మనల్ని ప్రభావితం చేస్తాయి. వ్యక్తిగత జాతక ఫలితాలు కూడా మనకి ఉంటాయి. కాబట్టి ఆ ఫలితాలు, ఈ ఫలితాలన్నీ కలిపి మనకి ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందని తెలుస్తుంది. కాబట్టి యథావిధిగా ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ కూడా జరుగుతాయని ఉండదు. ఆ విషయం మీద ముఖ్యంగా గమనించాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.